ఆఫీస్ బయట ఒక బోర్డు, పెద్ద చెక్క బోర్డు, దానికి ఒక పాలిషు, మళ్ళీ డబ్బులు దండగా, దాని మీద ఆర్థిక శాఖ మంత్రి అని పెద్ద బోర్డుతో రాస్తారు. ఈయన పేరుకేమో ఆర్థిక శాఖ మంత్రి బోర్డు, కానీ ఆయన రోజువారీ దినచర్య అంటే అప్పులు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల శాఖ. అంటే ఆర్థిక శాఖ మంత్రి పేరు చెప్పుకునేటువంటి ఈ అబద్దాల కేశవ్ గారు ఒక్కరోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడడం, ఏ ఒక్కరోజు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడడం. నోరు తెరిస్తే అన్ని అబద్దాలు, అసత్యాలు, దూషణలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే ఏది కాగితాల రూపాయన చూపించి, జగన్ గారు ప్రెస్ మీట్ లో అంట మొత్తం అసత్యాలు ఎక్కువ, నిజాలు తక్కువ అంట. నిజాలేమో తక్కువ అంట, అసత్యాలు ఎక్కువ అంట. నేను అడుగుతున్నాను కేశవ్ గారిని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మొత్తంలో ఏది అసత్యం, దానికి మీ దగ్గర అది అబద్ధం, జగన్ గారు మాట్లాడింది అసత్యం అంటాక మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి? జగన్ గారు చెప్పిన మాట ఏంటి? చూపించిన డాక్యుమెంట్ ఏంటి? మీ దగ్గర దానికి రిలవెంట్ గా జగన్ గారు తప్పు మాట్లాడుతున్నాడు, అసత్యం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు అని చూపించేటువంటి అధికారిక డాక్యుమెంట్ ఏముంది మీ దగ్గర? చూపించే ఇంతవరకు ఒక రోజన్నా చూపించారా? నోటితో మాట్లాడటం తప్పితే నిజాలు తక్కువ. దేంట్లో నిజం తక్కువగా ఉంది? మాట్లాడగలరా? చూపించగలరా ఆధారం?